నమస్తే మిత్రులారా! ప్రకృతి దయచేసిన మరో ఒక్క అద్భుతమైన మొక్క, మరి అడ్డసార మొక్కతో మీ ముందుకొచ్చాను. మీరు వీడియోలో చూస్తున్నారు. ఇదే అడ్డసార మొక్క. మరి ఈ రోజుల్లో చిన్న పిల్లల్ని మొదలుకొని పండు ముసలి వరకు మరి పీడిస్తున్న మరి వ్యాధి ఉబ్బూసే వ్యాధి. దాన్ని ఇంగ్లీష్‌లో ఆస్తమా అంటారు. మరి అనేకమైన ఆస్పత్రుల పొంటి తిరిగి మరి రకరకాల గోళీలు, టాబ్లెట్లు, మరి మందు బిళ్ళలు, అవి ఇంజెక్షన్స్ వాడి మరి డబ్బులు ఖర్చు పెట్టుకొని తగ్గని మొండి జబ్బు. అలాంటి వారందరికీ నేను మరి ఈ వీడియో ముఖంగా మీకు తెలియపరుస్తున్నా. రోజు మనం లేవగానే ఖాళీ కడుపుతోని ఈ రోజొక్క ఆకు తిన్నట్లయితే, మరి ఒక ఆకు తిని మనం వేడి వాటరు రోజు తాగి ఒక 2 నెలలు మనం ఈ ప్రయోగం చేసినట్లయితే ఖచ్చితంగా ఎంతటి అస్తమా బీమారైనా 100% తగ్గిపోతది. కనుక అదేవిధంగా ఈ యొక్క ఆకు మనము ఆకు గాని, ఆకు రసము గాని మనం రోజు వాడినట్లయితే మనకున్న కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు మరి అవన్నీ తగ్గుముఖం పడతాయి. అదేవిధంగా ఇది ఈ అడ్డసరము అతిసార వ్యాధికి ఎంతో ఉపయోగపడుతది. పూర్వకాలంలో మరి కుష్టు వ్యాధిని హరింపజేసే శక్తి ఈ అడ్డసరం మొక్కకుంది. ఇప్పుడంటే కుష్టు లేదు కాబట్టి మరి పూర్వకాలంలో ఉండేది. అలాంటి తరుణంలో ఈ యొక్క అడ్డసరాన్ని వాడేవారు. కనుక అంతేకాకుండా ఆడవారు గూడా మరి ఆ వైట్ డిశ్చార్జ్ గానీ, రెడ్ డిశ్చార్జ్‌కు మరి అద్భుతంగా పనిచేసేది. మరి ఉదయం, సాయంకాలం దీన్ని 20 గ్రామ్ మనం రసం లోపలికి వాడినట్లయితే వైట్ డిశ్చార్జ్ ఖచ్చితంగా తగ్గుతది. దీని పువ్వులు బ్రహ్మాండంగా కంటికి సంబంధించిన వ్యాధులన్నిటికీ మనము నైట్‌లో మంచిగా దంచి కంటి మీద పెట్టుకొని మరి ఉదయాన్నే తీసేసినట్లయితే ఒక 20 ఒత్తులు కంటిన్యూ ఆ విధంగా చేస్తే కంటికి సంబంధించిన మరి ఎరుపుదనం కావచ్చు, కంట్ల మంట కావచ్చు, కండ్ల నుండి నీరు కావడం కావచ్చు, ఇలాంటి కంటికి సంబంధించిన వ్యాధులన్నీ ఖచ్చితంగా తగ్గుముఖం పడతాయి. అదేవిధంగా మరి దీంతోని మరి విష జ్వరాలు కూడా తగ్గుతాయి. చలి జ్వరం గానీ, విష జ్వరాలు గానీ తగ్గుముఖం పడతాయి. కనుక ఇంత మంచి ప్రకృతి దయచేసిన అడ్డసార చెట్టు ఎంతో మరి మానవాళికి ఉపయోగకరంగా ఉంటది. మీరు ఆయుర్వేదాన్ని నమ్మండి, అనుసరించండి, ఇతరులకు చెప్పండి. ఇంకా మరికొన్ని మొక్కల గురించి మీరు తెలుసుకోవాలంటే తప్పకుండా నా యొక్క ఛానల్‌ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ డేవిడ్ రాజ్ వనమూలికల వైద్యుడు, ఆర్మూర్.